లోపల ప్యాకేజ్ రెడీ. ముందుగా సంధ్యా మేడానికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే 40,000 మంది అంటే 40,000 బేబీస్ను బయటకు తీయడం అంటే సేఫ్గా డెలివరీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సుదీర్ఘంగా 32 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చుకుంటూ ఇక్కడనే 24 గంటలు పనిచేస్తూ మన వరంగల్ ప్రజలకు సేవ చేసినందుకు మనమందరం కూడా సంధ్యా మేడం గారిని అభినందించాల్సిన అవసరం చాలా ఉంది. నేను ఇంతకుముందు కమాకరీట్ అంటే వెహికల్ ఇన్స్పెక్టర్ ఉండే. నేను అంతకుముందు ఏమని అంటే సంధ్యా మేడం అంటే కర్ణాకరెడ్డి వాళ్ళ భార్య అని అందరూ చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే కర్ణాకరెడ్డి అంటే సంధ్యా మేడం అయినా నాకు ఎంతో చాలా హ్యాపీ అనిపిస్తున్నది. అలాగే 10,000 సర్జరీలు అంటే లాప్రోస్కోపీ, వేరే సర్జరీకి ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ 50,000 అయి ఉంటాయి కానీ మేము ఎందుకంటే తక్కువ నెంబర్ రాయాలని 40,000 రాసినాము. 40,000 మంది, అందులో చాలా మంది 2-3 IAS ఆఫీసర్లు కూడా అయ్యారు. తర్వాత IPS IAS వాళ్ళు కూడా మన హాస్పిటల్ డెలివరీ కావడం జరిగింది. రాజీవ్ గాంధీ హనుమంతు కలెక్టర్ వాళ్ళ భార్య మన హాస్పిటల్ అయింది. ఇప్పుడున్న CMD వరుణ్ రెడ్డి వాళ్ళ భార్య మన హాస్పిటల్ అయింది. అంతకుముందు షాన్వాజ్ కాసిం SP వాళ్ళ భార్య కూడా మన హాస్పిటల్ అయింది. స్వాతి లక్డా అని ఉండేది చూడండి IPS, ఆమె కూడా మన హాస్పిటల్. ఎందుకంటే వాళ్ళకు నమ్మకం, ఎందుకంటే మేడం ఎప్పటికీ 24 గంటలు అవైలబుల్ ఉంటుంది, మంచి సర్వీస్ ఇస్తుంది. డాక్టర్లు కూడా దాదాపు 14 మంది డాక్టర్లు, మేడం కాక ఇంకా 14 మంది డాక్టర్లు ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఎంతో చాలా గొప్పగా చెప్పుకోవడం జరుగుతున్నది. ఈ డెలివరీ అనేది చాలా, ఎందుకంటే ఒక వెళ్తున్నాం. అదేవిధంగా మా లెక్స్పల్స్ మా హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ఒక్కదాని పనే కాదు, నాకు కోఆపరేట్ చేసినటువంటి స్టాఫ్, లక్ష్మీ హాస్పిటల్ స్టాఫ్ ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ వాళ్ళకి పిల్లలు కలుగుతారని దాని మీద చాలా హైయర్ స్టడీస్ చేసి వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేసి హాస్పిటల్స్లో చేశాను. ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది. సో ఈ సెంటర్లో తీసుకున్న అన్ని కాంప్లికేటెడ్ కేసెస్ హ్యాండిల్ చేయడం కానీ వేరే డాక్టర్స్ చేయడం కానీ నేను ఎక్కడో చూడలేదు. సో ఇక్కడ ఆల్మోస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాగైతే కాంప్లికేటెడ్ కేసెస్ కానీ రేర్ కేసెస్ కానీ హ్యాండిల్ చేస్తారో ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేసే కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ కూడా మేడం హ్యాండిల్ చేస్తారు సక్సెస్ఫుల్గా. సో చాలా కాంప్లికేషన్స్ అయ్యి చాలా ప్రాబ్లంలో ఉన్న పేషెంట్స్కి కూడా డెలివరీస్ చేసి చాలా మందికి సక్సెస్ఫుల్గా కన్సెప్షన్స్ కానీ డెలివరీస్ కానీ ఇక్కడ చాలా మంది బేబీస్ అయ్యాయి. సో ఈ లాస్ట్ గైనకాలజిస్ట్ హన్మకొండ వరంగల్ లక్ష్మీ నరసింహ హాస్పిటల్ ఉండండి. నేను వరంగల్లో ప్రాక్టీస్ చేయబట్టి ఆల్మోస్ట్ 32 years అయిందండి. ఈ లక్ష్మీ నరసింహ హాస్పిటల్ స్టార్ట్ చేసి 20 years ఈ రోజుకి 11/11/2005లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుకి 20 సంవత్సరాలు దిగ్విజయంగా 20 సంవత్సరాలు యానివర్సరీ కూడా అయిపోయి 21 yearsలోకి ఎంటర్ అవుతున్నాము. యాక్చువల్గా అండి నేను గ్రీన్ కార్డు కూడా ఉంది, అమెరికాలో కూడా చదువుకున్నాను. చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చినా కూడా హస్బెండ్ వాళ్ళది నేటివ్ ప్లేస్ వరంగల్ కాబట్టి ఈ వరంగల్ ప్రజలకే మనం హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి. మనం చదువుకున్న దానికి ఎక్కడో వేరే కంట్రీలో ఎక్కడో చేయడం ఎందుకు, మన వాళ్ళకే మనం సేవ చేయాలనే దృక్పథంతో ఈ వరంగల్ వచ్చి ఇక్కడ హాస్పిటల్ కట్టి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మన వరంగల్ ప్రజలకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ బయట చదువుకొని వచ్చా ఏదైతే ల్యాప్రోస్కోపీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ, తర్వాత గైనిక్ విభాగంలో, ఆబ్స్టెట్రిక్స్ డెలివరీలో విభాగంలో కానీ చాలా నైపుణ్యత తీసుకొని వచ్చి వరంగల్ ప్రజలందరికీ సేవ చేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా 24 hours/7 అవైలబుల్ ఉంటాము. చాలామంది హై రిస్క్ కేసెస్కి తీసుకోవడానికి కూడా చాలా భయపడతారు. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన కేసులు కూడా హైదరాబాద్కు రెఫర్ చేసిన కేసులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. డెలివరీ అంటేనే ఒక జన్మ, పునర్జన్మ. అలాంటిది వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, ఫిట్స్ వచ్చి బీపీ ఎక్కువై షుగర్ ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా 24 hours స్టాఫ్ ఉన్నాం కాబట్టి వాళ్ళని తీసుకొని చాలా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ నెలకి 200 డెలివరీలు చేస్తుంటాము. గైనిక్ కూడా చాలా మంచి ఫైబ్రాయిడ్స్, గడ్డలు, క్యాన్సర్ అట్లాంటి వాటికి కూడా ట్రీట్మెంట్. ఇంకా రీసెంట్గా అయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీ మైక్రోవేవ్ అబ్లేషన్ అని ఈవెన్ మన కంట్రీలో లేనివి కూడా రోబోటిక్ సర్జరీస్ కానీ, అదర్ మైక్రోవేవ్ అబ్లేషన్ కానీ అన్ని వరంగల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
ఈ హాస్పిటల్ లక్ష్మీ నరసింహ హై రిస్క్ ప్రెగ్నెన్సీ సెంటర్ లాగా ఆల్ హై రిస్క్ కేసెస్ అన్నీ కూడా గర్భిణీ స్త్రీలకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి అన్నీ టేకప్ చేయబడతాయి. ప్లస్ అదే కాకుండా ఇంకా ల్యాప్రోస్కోపీ, అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ సెంటర్ అండ్ పిల్లలు లేని వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీ వాళ్ళకు కూడా ఐవీఎఫ్ సెంటర్ ఉంది. ప్లస్ చాలామంది కపుల్స్ వాళ్ళు పిల్లలు లేని వాళ్ళందరూ ఇక్కడ ఆశ్రయించి వాళ్ళు పిల్లల కోసం ట్రై చేసి మంచి రిజల్ట్స్తో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇంకా గైనకాలజీ, కాల్పోస్కోపీ ప్లస్ అదర్ క్యాన్సర్ డిటెక్షన్ టెస్ట్లు కానీ వాళ్ళకి క్రయోథెరపీ ట్రీట్మెంట్లు అవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. 20 సంవత్సరాలు చాలా హై రిస్క్ కేసెస్. చాలా హ్యాపీనెస్ ఎక్కడ ఉందంటే జనగాంలో ఒక మన టీచర్ ఆవిడ హిమోగ్లోబిన్ 1 గ్రామ్తో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి ట్యూబ్లో రప్చర్ అయిపోయి 1 గ్రామ్ హిమోగ్లోబిన్తో ఏబీ పాజిటివ్ గ్రూప్తో వచ్చారు. యాక్చువల్గా అందరూ వరంగల్ అందరూ రిజెక్ట్ చేశారు ఆ కేసు. 1 గ్రాము ఆ పేషెంట్ తీసుకొని ఆపరేషన్ చేయాలంటే అసలు ఎంత ధైర్యం ఉండాలి. ఎలాగో పేషెంట్ ఇక్కడ నుంచి హైదరాబాద్కు రెఫర్ చేశారు. హైదరాబాద్ వెళ్లే లోపల మార్గ మధ్యంలో తను డెఫినెట్గా చనిపోతారు. 1 గ్రామ్ బ్లడ్ అంటే అసలు లేనట్టే కదా, 0 బ్లడ్ అన్నట్టే. వాళ్ళు హస్బెండ్ వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేసి, మేడం మీరు ట్రయల్ అయితే చేయండి మేడం, మీకు చేసేంత స్తోమత ధైర్యం ఉంది, మీరు చేయగలుగుతారు, చేయండి, మేము ఒకవేళ పేషెంట్ చనిపోయినా కూడా డెడ్ బాడీ అని తీసుకోవడానికి రెడీగా ఉన్నాం, మీరు ఒక ట్రయల్ చేయండి అని అంటే మేము ఇమ్మీడియట్గా ఒక 10 బాటిల్స్ బ్లడ్ తీసుకొచ్చి ఇమ్మీడియట్గా మా స్టాఫ్ అందరూ ఒక్కొక్కళ్ళు అందరూ ఇమ్మీడియట్గా డొనేట్ చేసి బ్లడ్ ఎక్కిచ్చేసి ఈ ఐవీ క్యాన్లాలు నెక్ దగ్గర నుంచి లెగ్ అన్ని క్యాన్లాలు పెట్టేసి 10 బాటిల్స్ పుష్ చేస్తూ ఒక పక్క సర్జరీ చేసి పేషెంట్ బయటపడింది. ఆ పేషెంట్ లైఫ్ లాంగ్ నాకు ఆ 1 ఇయర్కి వచ్చి కృతజ్ఞత వెళ్తుంటే అది చాలా ఆనందం. అంటే ఒక జన్మని ఇచ్చాం కదా అనే దాని మీద చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.